దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు మనము వాక్యము చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతిరోజు వాక్యము చదవండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోండి. అదే విధముగా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 45వ అధ్యాయము 23వ వచనము రెండవ భాగంగా మనము చూద్దామండి. నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నా నోటి మాట వ్యర్థము కానేరదు. ఆమేన్. దేవుడు అంటున్నారు, నా నోటి మాట వ్యర్థము కానేరదు. నేను ఏ మాట అయితే చెప్పానో అది వ్యర్థము కాదు. నీ జీవితంలో ఏ కార్యము జరుగుతుందని నేను మాట ఇచ్చాను, ప్రమాణము చేశాను, వాగ్దానం చేశాను, అది వ్యర్థము కానేరదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము దేవుడు మాట్లాడారు, కళ ద్వారా మాట్లాడారు, దర్శనం ద్వారా మాట్లాడారు, ప్రవచనంలోంచి మాట్లాడారు, వాక్యంలో నుంచి మాట్లాడారు, ఇంకా కార్యము జరగటం లేదేంటి అని అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడు అంటున్నారు, నా సమయం అందు తప్పక ఆ కార్యము జరుగును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అదేవిధంగా దేవుడు అంటున్నారు, నా నోటి మాట బయలుదేరి ఉన్నది, నేను వాక్కు విడుదల చేసి ఉన్నాను, నేను నీకు మాట ఇచ్చి ఉన్నాను, అది వ్యర్థము కానేరదు. నేను ఏ కార్యము జరగాలని నేను వాక్కును విడుదల చేశానో, నా మాట బయలుదేరిందో అది ఆ కార్యాన్ని జరిగిస్తుంది. కాబట్టి అది వ్యర్థము కాదు అని దేవుడు పదే పదే మనతో మాట్లాడుతున్నారండి. మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. దేవుడు నోటి నుంచి వచ్చిన ఏ మాట వ్యర్థము కాదండి. ఆయన సమయం తప్పక ఆయన కార్యము చేస్తారు. దేవుడు చెప్తున్నారు, నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను, నేను ప్రమాణము చేస్తూ ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉంది, అది తప్పక కార్యాన్ని జరిగిస్తుంది, నీకు విడుదలిస్తుంది, స్వస్థత ఇస్తుంది, లేవనెత్తుతుంది, ఆశీర్వదిస్తుంది, అది వ్యర్థము కానేరదు అని దేవుడు సెలవిస్తున్నారండి. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఇచ్చిన మాట మన జీవితంలో నెరవేరుస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లోకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామంలో క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. మోయబడిన ప్రతి గర్భము యేసు నామములని తెరవబడును గాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించును గాక. పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలుభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆదరించు మాట, బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట.